హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ ఓడిఐ మ్యాచ్ రాజ్కోట్లో జరుగుతుంది. పిచ్ ఎలా ఉంది, ఎవరు బిగ్ స్కోర్ చేస్తారు, ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్గా ఈ వీడియోలో చూద్దాం. మ్యాచ్ అండ్ పిచ్ ఓవర్వ్యూ. మ్యాచ్ వెన్యూ వచ్చేసి రాజ్కోట్లో జరుగుతుంది. ఇది డే టు నైట్ ఓడిఐ మ్యాచ్. రాజ్కోట్ పిచ్ అంటే ఎలా ఉంటుందంటే బ్యాటింగ్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఫ్రెండ్స్. మంచి బౌన్స్ ఉంటుంది, షార్ట్ బౌండరీస్ ఉంటాయి. ఇక్కడ 300+ స్కోర్ వచ్చేసి కామన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీం వచ్చేసి బౌలింగే ఫస్ట్ ప్రిఫర్ చేస్తుంది. ఈ రాజ్కోట్ గ్రౌండ్ కనుక మనం చూసుకుంటే ఇది హై స్కోరింగ్ మ్యాచెస్కి ఎక్కువ. ఈ గ్రౌండ్లో విరాట్ కోహ్లీకి రికార్డు కూడా ఉంది. 226 రన్స్ చేశాడు. యావరేజ్ వచ్చేసి అరౌండ్ 56 ఉంది. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 78 ఉంది. అలానే రోహిత్ శర్మకు కూడా 188 రన్స్ ఉంది. బెస్ట్ స్కోర్ వచ్చేసి రోహిత్ శర్మ 80+ కొట్టాడు. సో ఈ గ్రౌండ్లో స్టార్ బ్యాటర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. రీసెంట్ ఫామ్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ఓడిఐలో ఇండియా వచ్చేసి 301 టార్గెట్ని చాలా ఈజీగా చేసేసింది. విరాట్ కోహ్లీ వచ్చి 93 రన్స్ కొట్టాడు. శుభన్ గిల్ వచ్చి సాలిడ్గా మంచి సపోర్ట్ ఇచ్చాడు. అలానే న్యూజిలాండ్ టీం కూడా ఏం తక్కువేం కాదండి. కాన్వే కానీ, డార్లీ మిచెల్ కానీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అదే ఈ మ్యాచ్ మనం చూసుకుంటే ఇండియా 1-0తో లీడ్లో ఉంది. ఇంకా సెకండ్ ఓడిఐ మ్యాచ్ కానీ మనం గెలిచామనుకోండి, ఈ మ్యాచ్ని టోటల్గా కైవసం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇండియా అండ్ న్యూజిలాండ్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 చూద్దాం. రోహిత్ శర్మ, శుభన్ గిల్ యాజ్ ఏ కెప్టెన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వచ్చి వికెట్ కీపర్, రవీంద్ర జడేజా, ఆయుష్ బడోని లేదా నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధి కృష్ణ. మనకి వాషింగ్టన్ సుందర్ ఇంజ్యూర్ అయ్యాడు కాబట్టి అవుట్ అయ్యాడు. సో బడోని ఆర్ నితీష్ కుమార్ కి ఛాన్స్ అనేది ఉంది. అలానే మనం న్యూజిలాండ్ టీమును కానీ చూసుకున్నట్టయితే డేవిన్ క్యాన్వే వికెట్ కీపర్, హెన్రీ నికోల్స్, విలియంగ్, డార్లీ మిచెల్, గిన్ ఫిలిప్స్, బ్రేస్వెల్ యాజ్ ఎ కెప్టెన్, జోషు, జెమిసన్, ఆదిత్య అశోకు, ఫాల్కీస్, మ్యాథ్రీ హెరీ. ఇప్పుడు మనం కీ ప్లేయర్స్ని చూద్దాం. ఇండియా సైడ్లో వచ్చేసి విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. రాజ్కోట్లో మంచి స్ట్రాంగ్ రికార్డు ఉంది. అలానే రోహిత్ శర్మ వచ్చేసి పవర్ ప్లేలో మ్యాచ్ని టర్న్ చేసే కెపాసిటీ ఉంది. అలానే శుభన్ గిల్ని కానీ మనం చూసుకున్నట్టయితే మ్యాచ్ చాలా కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు. కుల్దీప్ యాదవ్ అయితే మిడిల్ ఓవర్లో మంచిగా వికెట్ టేకర్ తీస్తూ ఉంటాడు. అలానే ఇప్పుడు మనం న్యూజిలాండ్ ప్లేయర్స్ని కానీ చూసుకుంటే డార్లిన్ మిచెల్ వచ్చేసి ప్రెజర్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. కాన్వే వచ్చేసి స్ట్రాంగ్ ఓపెనర్. జెమిసన్ వచ్చేసి బౌన్స్తో డేంజర్ బౌలింగ్ అటాక్ అన్నది ఉంది. మనం న్యూజిలాండ్ ప్లేయర్స్ని అస్సలు తక్కువ అంచనా ఇవ్వకూడదు ఫ్రెండ్స్. మ్యాచ్ స్ట్రాటజీస్ కనుక మనం ఇప్పుడు చూసుకుంటే ఇఫ్ బ్యాటింగ్ కనుక ఫస్ట్ అయితే 300+ స్కోర్ వచ్చేసి మినిమం చేయాలి. అదే కనుక చేజింగ్ అయితే ఫ్యాక్టర్ వచ్చేసి మెయిన్ అడ్వాంటేజెస్ అనేది ఉంటుంది. అలానే కీ ప్లేయర్స్ వచ్చేసి విరాట్ కోహ్లీ అండ్ గిల్ అనేది ఉంటారు. స్పిన్ ప్లస్ స్లో బాల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మిడిల్ ఆర్డర్స్. ఓకేనా. పిచ్ బ్యాటింగ్కి ఫేవరబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను. స్కోర్ వచ్చేసి మినిమం అంటే 280 నుంచి 320 మధ్యలో ఉండొచ్చు ఫ్రెండ్స్. అలానే మనకి ఈ గ్రౌండ్ వచ్చేసి ఇండియాలో ఉంది కాబట్టి ఇండియాకి హోమ్ గ్రౌండు ప్లస్ హోమ్ అడ్వాంటేజెస్ అనేది చాలా బాగా సపోర్ట్ అనేది ఉంటుంది. అలానే మనకి ఇండియా టాప్ ఆర్డర్ వర్సెస్ న్యూజిలాండ్ న్యూ బౌలర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీళ్ళు మనకి ఎలా ఆడతారు అన్నది మెయిన్ ఇంపార్టెంట్. అలానే న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ వర్సెస్ కుల్దీప్ అండ్ జడేజా, వీళ్ళిద్దరూ మనకి మిడిల్ ఆర్డర్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీళ్ళు కానీ మనకు బౌలింగ్ బాగా వేశారు అనుకోండి, ఆల్మోస్ట్ మన ఇండియా గెలిచినట్టే. చూద్దాం ఏమవుతుందో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీ ప్రెడిక్షన్ కూడా కామెంట్లో తెలియచేయండి. ఇండియా విన్ అవుతుందా లేదా న్యూజిలాండ్ కంబ్యాక్ ఇస్తుందా అన్నది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్.